సో మొదటగా పవన్ కళ్యాణ్ సంబంధించి ఏం రియాక్ట్ అయ్యారు, సో ఏ పరిస్థితుల్లో ఆయన ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఉన్నప్పుడు అటు తన పార్టీ సంబంధించినటువంటి నాయకులకు క్యాడర్కు భరోసా ఇచ్చి క్షేత్రస్థాయిలో కూడా కలిసి పొత్తులో పనిచేయాల్సినటువంటి చేయించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ పైన ఉంది కాబట్టే ఆయన ఇవాళ ఈ రకమైనటువంటి ప్రకటన చేశారు అనేది అర్థమవుతుంది. కానీ దీన్ని కొంతమంది మీరు అన్నట్లుగా మరో రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన జనసేన నాయకుల రియాక్షన్ కూడా మనం చూసే ముందు అసలు తెలుగుదేశం పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ప్రకటన చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ప్రయాణం చేస్తాయి. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్ళడం, కలవడం, తర్వాత బయటకు వచ్చి అటు పవన్ కళ్యాణ్ మరోవైపు బాలకృష్ణ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలోనే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది, రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా కలిసి వెళ్తాం, తర్వాత కూడా వెళ్తామని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ మాట్లాడుతూ సో పొత్తులకు సంబంధించిన విషయం పైన కావచ్చు, లేదా సీట్లకు సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, ఇవన్నీ చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. కానీ ఆ సీట్ల ప్రకటనకు సంబంధించిన విషయంలో 2 స్థానాలు ముఖ్యంగా రాజోలు, రాజానగరంలో జనసేన పోటీలో ఉంటుంది అనే విషయాన్ని స్పష్టం చేశారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏంటి పూర్ణ? ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ అధిష్టానం కానీ టీడీపీ నేతలు కానీ మొత్తం కూడా ఆశిస్తూచి అడుగేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా పెద్దగా అంత ఇంపార్టెన్స్ అయితే లేదు అని కూడా భావించే అవకాశం కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కడో కూడా పొత్తులకు సంబంధించిన అంశం అంటే ప్రధానంగా చూస్తే కనుక పొత్తుల అంశానికి సంబంధించి చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ మాత్రం ఇప్పుడు కాదు ఎప్పుడో వచ్చింది. ఎవరు ఎన్ని సీట్లో పోటీ చేయాలి ఏంటి అనేది ఒక స్పష్టత అయితే ఇప్పటికే ఏర్పడింది. కానీ ఇక్కడ వచ్చిందల్లా ఏదైతే మండపేట సీట్ అయితే ఏదైతే చంద్రబాబు అనౌన్స్ చేశారో దాని మీద కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయిందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు ఎవరైతే సిట్టింగ్ అభ్యర్థులు ఉన్నారో ఆ ప్లేసెస్లో వాళ్ళకే సీట్లు ఇస్తామని చెప్పి మొదటి నుంచి అయితే చెప్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. అందులో భాగంగానే మండపేట సభలో ఆయన ఎవరైతే జోగేశ్వరరావు ఉన్నారో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పి అక్కడ వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం కూడా లేదని కూడా టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఎందుకంటే సీట్ల పొత్తు విషయంలో మాత్రం ఇద్దరికీ ఒక క్లారిటీ మాత్రం పూర్తిగా ఉందని చెప్పి కూడా ఆ టీడీపీ అధిష్టానంతో పాటు టీడీపీ నేతలు అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఏ సీటు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు పోటీ చేయాలన్న దాని మీద ఒక స్పష్టత 2 పార్టీలు అటు పవన్ కళ్యాణ్కి ఇటు చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే ఉందని కూడా ఆ టీడీపీ అధిష్టానం కానీ టీడీపీ నేతలు కానీ అందరూ కూడా భావిస్తున్నారు. అదే కాకుండా ఇంకో ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వేరే ఇంకో వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది. పొత్తులు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇంకా కలిసి వెళ్తాము, కలిసి కొనసాగుతాయని కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇలా పొత్తుల విషయం మాత్రం ఎక్కడో కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొత్తుల విషయంలో మొత్తం కూడా అటు ఎవరైతే టీడీపీ అధినేత చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒక స్పష్టమైన క్లారిటీతోనే ఉన్నారు. అయితే ఏదైతే ఒక మీటింగ్ పెట్టి అక్కడ మొత్తం కూడా ఈ పొత్తులకు సంబంధించిన అంశాలను కూడా అక్కడ మొత్తం కూడా తెలియజేసే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి టీడీపీ అధిష్టానం కూడా భావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ ఏదైతే రాజానగరం కానీ లేకపోతే రాజోలు కానీ 2 సీట్లు అనౌన్స్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రధానంగా చూస్తే కనుక అక్కడ ఈరోజు రిపబ్లిక్ డే, ఈరోజు కొంచెం మంచి రోజు, అందుకనే ఆ క్యాడర్లో కొంత బూస్టప్ కూడా తీసుకొచ్చే విధంగా ఈ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆ 2 సీట్లు అనౌన్స్ చేసి ఉండొచ్చు అని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక బూస్టప్ అంటే సార్వత్రిక ఎన్నికలు ఇంకా దగ్గరలోకి వస్తున్నాయి, అంటే ఇంకా ఎక్కువ రోజులు టైం కూడా లేదు. ఆ ఉద్దేశంతో ఈరోజు కాస్త రిపబ్లిక్ డే సందర్భంగా వాటిని చెప్పాలన్న తలంపుతోనే పవన్ కళ్యాణ్ 2 సీట్లు అయితే అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తాను అనౌన్స్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొంత ఒత్తిడి ఏదైతే జనసేన నుంచి ఆయనకి వాళ్ళ నాయకుల నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ కొంత ఒత్తిడి వస్తుంది, అందుకని నేను అనౌన్స్ చేయాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్కి అయితే ఎట్టయితే ఒత్తిడి వస్తుందో అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది అని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ పొత్తుల వ్యవహారం చూస్తే కనుక ఎక్కడ కూడా ఎటువంటి అభద్రతా భావానికి ఎవరు కూడా లోనవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది.
జరిగింది. అయితే ఇటు టీడీపీ ఈ నాయకుల్లో కానీ టీడీపీ అధిష్టానంలో కానీ అటు జనసేన నాయకుల్లో కానీ ఎటువంటి ఆందోళన కానీ లేకపోతే పొత్తుల మీద ఎటువంటి భేదాభిప్రాయాలు కూడా లేవని వీళ్ళంతా కూడా స్పష్టం కూడా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూస్తే కనుక పొత్తుల అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ మాత్రం చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి గతంలోనే ఉంది. అదే బేస్ మీద కూడా వాళ్ళు కొనసాగుతారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ పొత్తుల వ్యవహారం చూస్తే కనుక అంటే ఈ సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసే ఈ పొత్తులకు వెళ్తామని కూడా పవన్ కళ్యాణ్ రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మేము కలిసే పోతాం. సో అప్పుడు గౌరవప్రదమైనటువంటి స్థానాలు కావచ్చు, ఎక్కడ పోటీ చేస్తామనే దానిపైన కూడా ఎలాంటి ఆందోళన అవసరం లేదనే విషయాన్ని